ఖమ్మం జిల్లా కల్లూరు పసుపుమయమైంది. యజ్ఞ నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడని ఎన్టీఆర్ ను కీర్తించారు వక్తలు. కడుపు నిండిపోయిందండి. మీ అభిమానం, ప్రేమ, వాత్సల్యం నుంచి కడుపు నిండిపోయింది. జేఎన్టీఆర్ తెలుగు జాతికి వందనం, తెలుగు మమతకు అభివందనం, తెలుగు యువతులకు శుభాభివందనం, మీ ప్రేమ అభిమానాలకు శుభాభివందనం. ఇంతటి మండుతున్న ఎండల్లో ఎంత ఆలస్యమైనా సరే ఇంత అభిమానంగా ఈ ప్రేమ వాత్సల్యం చూసి కరిగిపోయాను. ఎవరి పేరు చెప్తే కళమ్మ తల్లి, తెలుగు తల్లి గర్వపడతో, ఎవరి పేరు చెప్తే ప్రతి ఇంటి తెలుగు గర్వపడతాడో, ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడై కొలువై ఉన్నాడు, ఎవరి పేరు చెప్తే రారాజాన్ని పలుకుతాడో, ఎవరి పేరు చెప్తే ప్రతి ఆడబడుచు నోట నుండి అన్నా అని పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం. మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ, నటరత్న, కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ యజ్ఞ నారాయణపురంలో వారి విగ్రహం ప్రదర్శింప చేయడం, నేను మీతో పాల్గొంచుకోవడం, నేను వచ్చి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఈ జన్మలో చేసుకున్న సుకృతము నేను మీ గ్రామం రావడం, వారి విగ్రహం ఆవిష్కరించడం చిన్న అదృష్టం భావిస్తున్నాను. జై తెలుగుదేశం. మీ అందరికి చాలా రుణపడి ఉన్నాను. ముందుకు తీసుకెళ్దాం. తెలుగు ఎక్కువ ఉంటే తెలుగుదేశం మాకు ఉంటుంది. కుల మత ప్రాంతానికి సంబంధం లేదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన నాయకుడు మన ఎన్టీఆర్. ఇప్పుడే అన్నగారి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది. అన్నగారు తనువు చాలించి అవతారం చాలించి 30 ఏళ్ళైంది. 30 ఏళ్ల అనంతరం గ్రామాలలో అన్నగారి పేరు చెప్తే ఈ విధమైనటువంటి ఎన్నికల సభను తలపించే విధంగా వాతావరణం ఉందంటే ఈ ఊరు జనాభా 1000 మంది. ఇట్లా ఇంత గొప్పగా స్పందన ఉందంటే అన్నగారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారనేది తెలియజేస్తా ఉంది.